శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 11వ అధ్యాయము బోధ స్థితి పురుష లక్షణం నుండి 6వ కందార్థము క్రమసంఖ్య 198. ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైన కాన్పించని చోటును బట్ట బయలుగాగని ధ్వని ముఖ తన్మాత్రలున్నా దాన్ని ఎరుకగను గని రెంట్లో దేన్ని ఎరుగకను ఉనికి గలిగిన ఎట్టి ఘనుని సన్నుతి జయ జనులకు శక్య మంచనారాదు వినారాదు దాన్ని ఎరుకగను గని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 11వ అధ్యాయమును బోధస్థితి పురుష లక్షణములో చివరి కందార్థము అనగా 6వ కందార్థము క్రమసంఖ్య 198. క్రిందటి కందార్థములో ఇట్టి పరిపూర్ణ స్థితి కలిగిన నేర్పుశాలి, ఇతరులు తనను నిందించినను గౌరవించినను ఏదానికి మనసు ఇవ్వక మౌనముతో ఉండును, తనను పెద్దగా గొప్పగా పొగడినను పొగడ్తలకు చెవియొగ్గి వినక ఉండును. ఇక వీధులలో ఇతరులు కొట్లాడుకొనుచూ ఉన్నప్పటికీ, ఒకరితోనొకరు వాదించుకుంటూ ఉన్నప్పటికీ కూడా వీరు మావారని కానీ ఇతరులు అని కానీ చూచి అవునని కానీ కాదని కానీ నీ వారని నా వారని ఏదియూ తెలపక తనకు తానుగానే ఉన్నాను. ఏ మాటలు లేక వాటిని పట్టించుకొనక చలనము లేని స్థితిలో తనకు తానుగా నుండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము బోధస్థితి పురుష లక్షణములో 6వ కందార్థము క్రమసంఖ్య 198 అశరీర పద్ధతి. ధ్వని మొదలగు తన్మాత్రలు గనుగొనగా లేశమైన కాన్పించని చోటును బట్ట బయలుగా ఘని ధ్వని ముఖ తన్మాత్రలున్న దాన్నే ఎరుగకను ఘని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను ఉనికి గలిగిన ఎట్టి ఘనుని సన్నుతి జేయ జనులకు సఖ్యమంచు అనరాదు వినరాదు దాన్ని ఎరుగకను
గని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను. శిష్య, గురుదేవా. ధ్వని మొదలగు తన్మాత్రలు, ఆ తన్మాత్రలు అన ధ్వని అనగా శబ్దము మొదలగు తన్మాత్రలు ఆ సృష్టికి కారణమునకు ఆధారమైన పంచ తన్మాత్రలు. సృష్టికి కారణమునకు ఆధారమైన పంచ తన్మాత్రలు అంటే శబ్దాదులు. ఆ సృష్టికి పూర్వము హరిస్థానమందు బీజరూపముగా ఇమిడి సృష్టి సంకల్పముచే అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదహంకారము, మహదహంకారము నుండి పంచ తన్మాత్రలై అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము మొదలుగా గల బ్రహ్మాండాకారము చెందును. ఇక దాని నుండి క్రమములో పిండాండమందు ఇంద్రియ జ్ఞానముగా పనిచేయును. అంటే హరిష్టానమునందు బీజరూపముగానున్న గుర్తు అబ్రహ్మాండమునందు విజృంభణచే పంచ తన్మాత్రలుగాను మార్పు చెందినవి అని కనుగొనగా అంటే స్పష్టముగా విచారించగా లేసమైన కానిపించని చోటును. ఇక్కడ లేసమైన కానిపించని చోటును అనగా ఆ శబ్ద, స్పర్శ, రూపరస, గంధములనే పంచతన మాత్రలు. బీజ మాత్రముగా కూడా లేనటువంటి స్థానమును లేసమైనను అంటే కొంచెమైనా లేనటువంటి వస్తువును పట్టి బయలుగా గని అట్టి దానిని ఆ శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు అనంటే పంచతన మాత్రలు బీజ మాత్రముగా కూడా లేసమైన ఎక్కడైతే కనిపించటము లేదో అటు లేనటువంటి వస్తువును బట్టబయలుగా గని అంటే అచల పరిపూర్ణ పరబ్రహ్మముగా దృఢపరుచుకొని ఇక ధ్వని, అధ్వనిముఖ తన్మాత్రలున్న దాన్ని అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధము మొదలగు పంచతన్మాత్రలు కలిగి ఆ పరిణామమునకు లోనైన ఎరుకను ఎరుగకను అంటే దానిని లేదని, నిజము కాదని ఘని విచారించి తెలుసుకొని ఈ రెంట్లో ఏ రెంటిలో అంటే శబ్ద, స్పర్శ, రూప, రస తన్మాత్రలు లేసమైన కానిపించని చోటు ఏదైతే ఉన్నదో దానిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులతో కూడుకొని అనేక పరిణామములకు లోనైతున్నటువంటి యొక్క ఈ ఎరుకను ఈ రెండింటిని విచారించి తెలుసుకొని ఈ రెండింటిలో గురు ప్రబోధచే ఎరుక పరిపూర్ణములను గురుముఖత అస్పష్టముగా దృఢపరుచుకొని ఎరుకంగా ఇట్టిది పరిపూర్ణంగా ఇట్టిది రెండు వివరంగా తెలుసుకొని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు బీజమాత్రమైన లేని వస్తువు ఏదైతే ఉన్నదో అట్టి పరిపూర్ణమును ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు కలిగి అనేక మార్పులకు పరిణామమునకు లోనవుతూ ఉన్నటువంటి యొక్క ఎరుకను అంటే రాకడా పోకడా కలిగినటువంటి ఎరుకను ఈ రెండింటిని గురు ప్రబోధ చేత విచారించి తెలుసుకున్న తర్వాత
ఈ ఈ రెండింటిలో ఏ రెండింటిలో ఎరుక పరిపూర్ణములో రెండింటిలో ఇక గురుముఖత స్పష్టంగా దృఢపరుచుకున్నావు కదా. దేన్ని ఎరగకను ఇక దేనిని కూడా గుర్తెరగకుండగా రెండింటికి చెందని స్థితి యందు, అంటే ఇది పరిపూర్ణమని గాని ఇది ఎరుక అని గాని ఎరుక లేదు అని గాని పరిపూర్ణము శాశ్వతమని గాని రెండింటినీ ఎరగకుండగా ఇంకా ఒకటి ఉన్నది ఇది ఎరుక లేదు పరిపూర్ణం ఉందనే మాట కూడా లేదు అక్కడ. ఆ రెండింటినీ ఎరుగని స్థితి, అట్టి స్థితి యందు ఉనికి కలిగి ఉన్నటువంటి ఒక ఘనుని, ఘనుడు అంటే గొప్పైనటువంటి వాడని, ఆరుడ స్థితి కలిగినటువంటి వాడని గురుమూర్తి ద్వారా విచారించి తెలుసుకున్నటువంటి వాడు ఆరుడ స్థితి కలిగినటువంటి వాడు. కాబట్టి అక్కడ ఘనుని కలిగిన ఎట్టి ఘనుని అంటే సహజమైన స్థితి యందు ఆరుడత చెందిన, దేనిని ఎరగని స్థితి యందు ఉన్నటువంటి యొక్క మహాత్ముని సన్నుతి చేయ అనగా పొగడము, స్తుతించుటకు, అంటే వారిని అటువంటి వారిని పొగడుటకు, గుర్తించుటకు జనులకు ఎవ్వరికి సామాన్యులకు సఖ్యమంచు సాధ్యమగునా అంటే సాధ్యం కాదు. ఒకవేళ అటువంటి వ్యక్తిని నేను గమనించాను, గుర్తించాను, ఎరుకలేని స్థితిలో ఉన్నటువంటి వారిని గుర్తించాను, నేను కనుగొన్నాను అంటే అది సామాన్యులకు సాధ్యమగునా అంటే సాధ్యమగు మాట కాదు, అనరాదు వినరాదు. అట్టివాడు పాములు జాడ పాములకు తెలుసును, పక్షుల జాడ పక్షికి తెలుసును అన్నట్లుగా వారి వారి జాడ వారి వారికి తెలుస్తుంది. గాని సామాన్య మానవులకు అటువంటి వానికి నాకు తెలుసును అన్నమాట అనరాదు వినరాదు, అది సాధ్యం కాదు. అట్లు స్తుతించినను నిందించినను, పొగడినా సరే నిందిస్తూ ఉన్న అవమానించినా సరే ఈ రెండింటికి కూడా చలనం అనున్నది లేక ఎరుకలేని వానికి చలనం ఉండదు గనక అతడు దేన్ని పట్టించుకొనక ఉన్నాడు, అనరాదు వినరాదు. ఆ ఎరుక యొక్క లక్షణము ఎరుగుట, ఆ పంచతను మాత్ర రూపముగానే తెలుసుకొనవలెను గాని ఏ వస్తువునైనా ఎరుగవలనంటే అది శబ్ద స్పర్శ రూప రసగంధములతో ఎరుగవలను. ఒక దానిని గుర్తించాలి అంటే ఏదో ఒక రూపంగా, ఇప్పుడు కొందరు శబ్దంతో తెలుసుకుంటారు, గురుడివాడు ఏం చేస్తాడు, ఆ స్పర్శ చేత కనుకుంటాడు. ఇంకా కొందరు రూపము చేత, కొందరు నోట వేసుకొని స్పర్శ చేత కొందరు గమనిస్తారు. కొందరు దూరంగా ఉండంగానే నారికేలము ఖర్జూర పాకం అన్నట్లుగా ఎంత దూరముగా ఉన్నప్పటికీ కూడా గంధము అనగా వాసన చేతనే గుర్తించుతారు పలాని వస్తువు ఇది అని. ఇట్లుగా ఎరుక ఎరుగాలి అంటే ఏదో ఒకటి అశబ్ద స్పర్శ రూప రసగంధాదులను వాటి సహాయం చేతనే ఎరుక ఎరగవలేను గాని ఎరుక ఉన్న చోటనే ఎరుక గుర్తించనగును గాని ఎరుక లేని పరిపూర్ణములో గుర్తించదందుకు సాధ్యం కాదు కదా. కనుక పరిపూర్ణమును ఎరుక ఏ విధంగా గుర్తించలేదో ఎరుకను విడచిన వానిని కూడా సామాన్య మానవులు గుర్తించదందుకు అట్లు సాధ్యం కాదు. అట్లు గురుమూర్తిచే విచారించి తెలుసుకొని ఎరుక లేదని కాని ఎరుక ఉందని కాని అనలేడు. మళ్ళీ ఎరుక లేదని గాని పరిపూర్ణమున్నదని గాని అనలేడు. ఎందుకు అంటే అక్కడ గుర్తించే లక్షణమును ఎరుకను విడిచిన వాడు కనుక. అట్లు చెబితే వాడు ఆరుడ స్థితి కలగలేదని అర్థము.
మరి ఎరుకను విడిచిన వాడు గనక పరిపూర్ణం ఉన్నదని గాని ఎరుక లేదని గాని చెప్పలేని స్థితియే. ఈ రెండులో దేన్ని ఎరుగకను, రెండు అనడము లేదు, పరిపూర్ణము అనడము లేదు, ఎరుక అనడము లేదు, రెండింటిని అనక అట్టి వారిని స్తుతించుటకు ఎటువంటి వారికి కూడా సాధ్యము కాదు. వాడు ఎందుకంటే ఎరుక లేని వానికి చలనమే ఉండదు గనక ఎవరు ఎన్ని అన్నా తన స్థితిలో తాను ఉంటాడు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. మరి ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే బోధస్థితి పురుష లక్షణం ఏకాదశాధ్యాయ సమాప్తః. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.